శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. కన్యారాశి ఫలితాలను చూచినట్లయితే ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదాలకు, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలకు రాశి కన్యరాశి అగుచున్నది. కన్యరాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 6, అవమానము 6గా సూచిస్తుంది. ఈ రాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి దశమస్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరమంతా సప్తమ స్థానమునందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితములు కలుగుజేయనట్లుగాను, అలాగే రాహువు మే 18వ తేదీ నుండి సంవత్సరమంతా షష్ఠ్య స్థానమునందు, కేతువు మే 18వ తేదీ నుండి సంవత్సరమంతా వ్యయస్థానమునందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమకు ఫలితములిచ్చువారుగా సంచరించుచున్నారు. ఈ రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆర్థికంగా చక్కగా బలపడతారు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ రంగం వారికి, వడ్డీ వ్యాపారులకు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సంవత్సరము మొత్తము కూడా అధిక ఆదాయం వస్తుంది. బాగా లాభిస్తుంది వాళ్ళందరికీ కూడా. అలాగే ఎటువంటి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసినా బాగా కలిసి వస్తుంది. అలాగే విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అన్ని రకముల వృత్తి వారికి, ముఖ్యంగా చేనేత వృత్తి మరియు వ్యవసాయదారులకు అధిక ఆదాయం సమకూరుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి చేనేత వృత్తుల వారు కావచ్చు, అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి గొప్ప గుర్తింపు వస్తుంది. ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఈ సంవత్సరంతో తొలగిపోతాయి. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు అందరి మధ్యన ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మంచి తరుణం ముందుకు రానున్నది. ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ఆర్థిక నష్టాలు అన్నీ తొలగిపోతాయి. బ్యాంకు రుణాలు పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి కాలంగా చెప్పవచ్చు. విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం అనుకూలిస్తుంది. నూతన గృహప్రవేశాలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. అలాగే ఈ రాశి వారిలో కోర్టు కేసులు ఉన్నటువంటి వారికి అనుకూలకంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సర కాల సమయం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ప్రగతిని కనబరుస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. అలాగే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. గురుడుగా దశమస్థానంలో ఉండటం వలన వారి వృత్తి వ్యాపారాల యందు అమోఘమైనటువంటి లాభాలను చవిచూస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. కార్మికులకు అధికారుల అండదండలు ఉంటాయి. రాజకీయ నాయకులకు మంచి నేర్పరితనంతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇవి కన్యారాశి వారి ఫలితాలు. ఓం నమః శివాయ.